నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ క్రేజీ వైబ్స్. కళ్ళు చూసిరా ఎంత ఎర్రగా అయినాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ నైట్ అవుట్ చేసినాం, మొత్తం బుక్కులు తిరిగేసాడే, పేపర్లు తిరిగేసాడే. సో పొద్దుగా లేచి అయితే స్నానం చేసుకొని ఇప్పుడు ఇట్లా నీళ్ళైతే తాదాం. బాడీ అంతా బాగా పట్టేసినట్టు పీకేసినట్టు ఉన్నది. చెలో 2 పుషప్స్ కొడదాం, అదే సెట్ అయిపోతుంది. పొద్దుగాల లే, దండీలు కొట్టు, ఛాతీలు పెంచు. పెంచొత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమైతుందని, అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జ్వరం వచ్చిన కోడి లెక్క ఉండదురా. నైట్ అంతా మేల్కొండి చదివినాం కదా. సో దీనివల్ల వచ్చే మెయిన్ రిస్క్లు ఏంటివంటే, ఫస్ట్ వన్ అటెన్షన్ కరెక్ట్ ఉండదు, మూడ్ చేంజ్ అవుతుంటుంది, అటెన్షన్ స్లిప్ అవుతుంటుంది, మధ్యలో చిన్న నాప్స్ వస్తుంటాయి. నువ్వు చదువుకున్నదంతా రికాల్ చేయలేకపోతూ, రిమెంబర్ చేయకపోతూ మధ్యలో ఎగిరిపోతుంటాయి అన్ని. సో బ్రెయిన్ చేసే హంగామా వల్ల ఇన్నేళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చే బాడీని రిస్క్లో పెట్టడం అస్సలు మంచిది కాదు. సో ఏం చేద్దామంటే బ్రెయిన్ కూడా కామ్ ఉంచడానికి ట్రై చేద్దాం. దానికోసం ఒక ఎక్సర్సైజ్ ఉంది, చూపిస్తా పద. నేను కూర్చున్నట్టు కూర్చొని 2 నిమిషాలు మెడిటేషన్ చేయనక్కర్లేదు. ఏదో ఒక కామ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు కామ్గా ఉండు. డే అంతా జరనాన ఫోకస్డ్గా ఉంటుంది, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఫస్ట్ అయితే అపోలో ఫార్మసీకి వెళ్ళిపోయినా. ఎగ్జామ్ టైంలో అపోలో ఫార్మసీకి ఎందుకంటే డౌట్ వచ్చిందా. మ్యాటర్ ఏంటంటే మన కళ్ళ ముంగల నాన్ వెజ్ ఉంటే అసలు ఆగదనమాట. సో ఎగ్జామ్స్ ఎండాకాలం మనం ఏం పట్టించుకోకుండా నైట్ చికెన్ తిన్నా, మార్నింగ్ చికెన్ ప్లస్ ఎగ్స్ తిన్నా అనమాట. ముందే ఎండాకాలంలో ఎవరికి ఎప్పుడు ఏడ గేట్లు ఎత్తేసారో చెప్పలేం కాబట్టి, సో ముందు జాగ్రత్తగా మోషన్ టాబ్లెట్లు తీసుకొని అయితే అపోలో ఫార్మసీకి వచ్చిన. ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పే లేదు, కానీ నెగటివ్ అస్సలు జరగదు అని రెడీ లేకపోవడం మాత్రం తప్పే. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొనడం అలవాటు లేకపోయినా సరే ఎగ్జామ్ అనే యుద్ధానికి కావాల్సిన ఆయుధాల కోసం బుక్ సెంటర్కి అయితే పోయి పెన్నులు పెన్సిల్ అయితే కొనేసుకున్నా. ఎగ్జామ్ సెంటర్ ఏమో గర్ల్స్ కాలేజ్ లో పడ్డది. అక్కడ ఉన్న గర్ల్స్ చూసి మా ఫ్రెండ్ గాడు ఏమన్నాడు తెలుసు, అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. మొత్తానికి ఎగ్జామ్ అయితే జబర్దస్త్ రాసేసి ఇంటికి ఒక నాప్ వేద్దాం అనుకున్నా, కానీ అది స్లీప్ అయింది. చిన్నగా లేచి రిఫ్రెష్మెంట్ కోసం అని కాఫీ షాప్ కి అయితే వెళ్ళిపోయి ఒక కాఫీ అయితే తాగేసిన. నైట్ టైమ్ లో మనకు నచ్చిన కాఫీ నచ్చిన దగ్గర తాగితే మస్తు ఉంటది కదా. సో ఫైనల్ మెసేజ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే, 6 నెలలు ముట్టని సిలబస్ ఒక్క నైట్ లో ముట్టి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లో నీకు అన్ని గుర్తొస్తాయి అనే కాన్ఫిడెన్స్ నీకుంటే పర్లే చేసుకో నైట్ అవుట్, దానిలో తప్పే లేదు. కానీ కాన్ఫిడెన్స్ లేకుండా, నీ బ్రెయిన్ కి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా జస్ట్ చదువుతా పీకేసా పొడిచేసా అన్నట్టు చదివితే మాత్రం అనవసరంగా హెల్త్ పాడు చేసుకోకూరి. నా టాపర్ ఫ్రెండ్ గానికి 1 డే బ్యాటింగ్ చేస్తే మస్తు మార్క్స్ వస్తున్నాయి కదా, నాకు కూడా వస్తాయి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మీద నువ్వు కూడా 1 డే బ్యాటింగ్ చేసినావు అనుకో, రిజల్ట్స్ లో వచ్చే తక్కువ మార్క్స్ వల్ల నువ్వే ఫీల్ అవుతావు, నువ్వే హట్ అవుతావు. ఇక మీ ఫ్రెండ్ గాడు ఏం చేసిండు అంటే, వాడు వాడి బ్రెయిన్ ట్రైన్ చేసిండు. ఒక్క నైట్ లో చదివితే నేను ఎంత రాస్తా, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని వానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ నీకు కూడా ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ నీకు కూడా ఉంటే 1 డే బ్యాటింగ్ చెయ్యి. లేకపోతే ట్రైన్ యువర్ బ్రెయిన్. ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.